హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్. చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం ఎంతో ఇష్టంగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే పుదీనా రైస్ని ప్రిపేర్ చేస్తున్నామండి. ఈ పుదీనా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నేను ఎక్కువ మొత్తంలో చేసుకుంటున్నాను అనమాట. సో మా సిస్టర్ అయితే ఇది బాగా చేస్తుంది. సో నేను తనని అడిగి ఎప్పుడు చేసినా ఒకే విధంగా ఒకే టేస్ట్లా వస్తుందన్నమాట తను చేసేది. ముందుగా పుదీనా ఆకుల్ని ఈ విధంగా శుభ్రంగా ఒలుచుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నేనైతే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా, నేను ఈ డబ్బాతోటి 3 డబ్బాల వరకు రైస్ని తీసుకుంటున్నాను. 3 డబ్బాల రైస్ని శుభ్రంగా మనం ఫస్ట్ వాష్ చేసేసుకుందామండి. ఇలా వైట్ రైస్ మామూలుదే తీసుకున్నానండి. ఇంకా బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో నేనైతే నార్మల్ రైస్ చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా మొత్తాన్ని బియ్యాన్ని వాష్ చేసేసాక మనం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో ఆ గ్లాస్ తోటి 1కి 2 చొప్పున మొత్తం మనకి 3 డబ్బాలు తీసుకున్నాం కదా ఈ డబ్బాతోటి. సో 6 డబ్బాల వరకు మనకి వాటర్ పడతాయండి. అప్పుడే మనకి పుదీనా రైస్ అనేది పొడిలాడుతూ వస్తుందన్నమాట. సో ఈ విధంగా మొత్తాన్ని మనం పోసేసుకున్నాక దీన్ని నేను కుక్కర్లో పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పొడిలాడుతూ పుదీనా రైస్ అనేది ప్రిపేర్ అవుతుందండి. సో మనం వీటిని ఇంకా మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలియబెట్టేసుకున్నాక కుక్కర్లో పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది ఉడికేలోగా మనం ఇందాక చక్కగా ఊల్చి పెట్టుకున్న పుదీనా రైస్ ఉంది కదా, కొంచెం ఆ పుదీనాని దీంట్లో వేసుకొని ఒక చుక్క వాటర్ పోసుకొని ఈ విధంగా పుదీనా ఆకు మొత్తాన్ని కూడా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసేసుకోవాలి. అదే కొద్ది ఆకును వేసుకుంటూ ఈ విధంగా మొత్తాన్ని పేస్ట్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను దీంట్లోనికి కొద్దిగా ఒక గుప్పెడంత ఆకులను పక్కన పెట్టుకుంటున్నానండి, పుదీనా ఆకుల్ని. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టేసుకొని దీంట్లోనికి ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకేమో నెయ్యి పడుతుందన్నమాట. ఈ ఆయిల్ ఈ నెయ్యిని మంచి ఫ్లేవర్ని ఇస్తాయన్నమాట పోపు దినుసులు వేగేటప్పుడు. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుంటున్నాము. ఒక 4-5 వరకు యాలకులను లవంగాలను తీసుకోవాలండి. ఒక 2 బిర్యానీ ఆకులను వేసుకుంటున్నాను, సన్నగా తరిగి దీంట్లోకి ఒక 2 దాల్చిన చెక్కలను వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట ఈ పుదీనా రైస్కి. ఆల్రెడీ మింట్ లీవ్స్లో ఉండేటువంటి మింట్ అనేది చాలా బాగుంటుంది కదా. నేను దీంట్లోనికి పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని నేను గ్రైండ్ అనేది చేయటం లేదండి, సన్నగా తరిగేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకొని పొడుగ్గా నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని చక్కగా వేపుకోవాలి. ఇవి ఎట్లా వేగాలంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. దీంట్లోనికి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకుంటున్నామండి. మొత్తాన్ని ఫ్రై చేసేద్దాం. చూడండి, చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా. మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా క్రీమ్ మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తాన్ని చక్కగా కలియబెట్టేసుకోవాలి. ఇంక ఇక్కడ పూర్తిగా లోలో పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు చక్కగా కుక్ అవ్వనివ్వాలి. పుదీనాలో ఉండేటువంటి పచ్చివాసన అంతా కూడా పోవాలండి. ఈ విధంగా 10 మినిట్స్ తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న పుదీనా ఆకు మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కలియపెట్టేసుకుందాం. మధ్యలో ఈ పుదీనా రైస్లోకి ఈ పుదీనా ఆకులు తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇంకో 5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నానండి. మనకి ఇందాక వేసిన ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయిపోతుంటుంది. వీడియోలో చూస్తున్నారా, ఒకసారి చూడండి. ఈ విధంగా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుందన్నమాట. అప్పుడు మనకి పచ్చివాసన పోయి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక చిన్న బాండీ పెట్టేసుకొని దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పులను వేసేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పులు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ మొత్తంని ఒక బౌల్లోకి తీసేసుకొని కొంచెంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా మొత్తాన్ని కూడా కొంచెంగా వేసేసుకొని ఈవెన్గా మొత్తం కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నేను మీకు వీడియోలో ఇలా చూపిస్తున్నానండి. తక్కువ క్వాంటిటీ అయినా కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే కొలతలు అనేది పర్ఫెక్ట్గా ఉంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మనకి రైస్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింప్లీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా దీంట్లోనికి నేను పెరుగులోనికి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుంటున్నానండి. దీంట్లోకి మనం పుదీనాలోకి ఇవి మంచి సైడ్ డిష్ లాగా వస్తుందన్నమాట. దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను, క్యారెట్ తురుమును, అదేవిధంగా పచ్చిమిరపకాయలను, కొత్తిమీరను మొత్తాన్ని కలిపేసుకొని ఒకసారి మొత్తం ఈవెన్గా కలిసేంత వరకు కలుపుకోవాలండి.
ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకున్నాక ఒకసారి మనం రైస్లోకి మధ్య మధ్యలో తింటూ ఉంటే కనుక పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా చల్లగా ఉండే ఇవి పెరుగు మొత్తాన్ని కూడా ఈ విధంగా మొత్తాన్ని ఈవెన్గా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి. ఈ రైతా అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. పుదీనా రైస్లోకి సైడ్ డిష్ ఇవి అనమాట. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.